పెద్ద బలి. క్రీం క్షుద్రస్య, ఓం క్రీం ప్రేతస్య, ఓం క్రీం సమస్త రక్షకి ప్రత్యక్ష, ఓం క్రీం ప్రేతాత్మ బంధక్ష. మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు రత్నగిరిపురం. ఈ రత్నగిరిపురంలో ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు. ఉదయం పూట ప్రకృతి అందాలతో ఎంతో చక్కగా ఉండే ఈ యొక్క రత్నగిరిపుర గ్రామం రాత్రి సమయం అయ్యేసరికి ఒక భయంకరమైన ప్రదేశంగా మారిపోతూ ఉండేది. ఈ రత్నగిరిపురంలో రాత్రి సమయంలో కొన్ని భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండేవి. ఈ రత్నగిరిపురంలో సరిగ్గా రాత్రి 10 గంటలు అయ్యే సమయానికి ఊర్లో వివాహమైన భార్యాభర్తలు ఇద్దరు ఈ భార్య మెడలో ఉన్న తాళిని తీసుకొని భర్త తమ ఇంటి ముందు నుంచొని ఉండాలి. అలా ఊర్లో ఎవరు వివాహం జరిగినా తమ భార్య మెడలో ఉన్న తాళిబొట్టును తీసుకొని సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి తమ తమ ఇళ్ల ముందు నుంచొని ఉండాలి. అదే సమయంలో ఈ ఊరికి రక్షణగా పనిచేసే తాటికల్లు వీరయ్య అనే ఒక వ్యక్తి ఊరి చివరన 2 తాటి చెట్ల పైన ఎక్కి ఊళ్ళోనికి ఒక భయంకరమైన పిశాచి ప్రవేశించే సమయానికి తాను ఒక విచిత్రమైన శబ్దాన్ని చేస్తూ ఉండేవాడు. ఊరికి దూరంగా ఒక భయంకరమైన పిశాచి ఒక కర్రకు కట్టబడి తమ చుట్టూ అగ్నిజ్వాలలు వెలిగించుకొని ఒక అడవి మనిషి ఆమెను బండిపై తీసుకొని ఊళ్ళోనికి వస్తూ ఉండేవాడు. అదే సమయానికి ఈ తాటి చెట్లపై ఉన్న ఈ తాటికల్లు వీరయ్య ఒక భయంకరమైన శబ్దాన్ని చేసేవాడు. ఆ సమయానికి ఊర్లో ప్రజలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే చాలా భయంగా ప్రాణభయంతో ఉండిపోతూ ఉండేవారు. మగవాళ్ళు మాత్రం తన భార్య మెడలో ఉన్న ఆ తాళిబొట్టును తీసుకొని తమ ఇంటి ముందు నుంచొని ఉండాలి. ప్రతి ఇంటి ముందుకు ఆ అడవి మనిషి ఆ పిశాచిని బండిని తోసుకుంటూ వచ్చేవాడు. ఈ ఊరిలో మగవాళ్ళందరూ ఆ బండిలో ఉన్న రక్తపు కొండలో ఆ తాళిబొట్టును ముంచి తిరిగి మరలా తమ భార్య మెడలో వెయ్యాలి. అలా చేస్తే వాళ్ళ ప్రాణాలు నిలబడేవి. ఏ ఒక్కరోజైనా ఈ నియమాన్ని పాటించకపోతే వాళ్ళు అక్కడికక్కడే మరణిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ రత్నగిరిపురంలో ఈ భయంకరమైన నియమం కొనసాగుతూనే వస్తూ ఉంది. ఇదిలా ఉండగా ఆ పిశాచి తిరిగి మరలా ఈ ఊరి అంతా తిరిగి అగ్ని జ్వాలలతో ఊరి చివరకు వెళ్లేసరికి ఈ తాటి చెట్లపై ఉన్న ఈ తాటికల్లు వీరయ్య కుండలో ఉన్న తాటికల్లుని ఆ పిశాచిపై పోస్తూ ఉండాలి. అలా పోసిన వెంటనే ఆ పిశాచి అదే బండిపై అక్కడికక్కడే బూడిదలా మారిపోతూ ఉండేది. తిరిగి మరలా ఆ అడవి మనిషి బూడిదలా మారిన ఆ యొక్క పిశాచి బూడిదని కూడా ఆ బండిపై తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ ఆ అడవి మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడో, అసలు ఎందుకు వస్తున్నాడో ఈ ఊళ్ళో ప్రజలు ఎవరికీ తెలిసేది కాదు. అలా అని ఆ విషయం గురించి ఎవ్వరు తెలుసుకున్నా లేదా ఆ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళు ప్రాణాలతో బ్రతికేవారు కాదు. ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ నియమం వర్తిస్తూ వస్తూ ఉంది. ఈ రత్నగిరిపురం ఊరు పెద్ద పేరు సుబ్బయ్య. ఈ సుబ్బయ్య ఊరిలో ప్రజలందరినీ తమ సొంత వాళ్ళ చూసుకుంటూ ఉండేవాడు. ఊరిని ఎప్పటికప్పుడు యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉండేవాడు. ఇదిలా ఉండగా గోపన్న భీమన్న అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరిది విభిన్న స్వభావాలు. అన్న మనస్తత్వం ఊర్లో వారికి తమ వల్ల ఎప్పుడూ కీడు జరగకూడదని, ఊర్లో వాళ్ళందరూ తమ కుటుంబీకులే అని చాలా మంచి స్వభావంతో ఉంటూ ఉండేవాడు. తమ్ముడు మాత్రం తన స్వార్థం కోసం ఇతరులు ఏమైపోయినా
తనకి సంబంధం లేదు అని ఏదొక విధంగా ఊర్లో వాళ్ళందరూ తమ చెప్పు చేతుల్లో ఉండాలని కలలు కంటూ ఉండేవాడు. అలా ఎన్నోసార్లు తన అన్న తనకి చెప్పిన ఆ మాటలు కడచెవున పెట్టాడు. ఒకరోజు ఆ అన్నదమ్ములు ఇద్దరు ఇంట్లో ఉండగా సరిగ్గా రాత్రి సమయంలో ఈ రత్నగిరిలో జరిగే ఈ భయంకరమైన సంఘటనలన్నింటినీ చూశాడు. ఆ తమ్ముడు తన అన్నతో ఇలా అంటూ ఉన్నాడు, అన్నా, నాకు ఇదంతా చూస్తూ ఉంటే ఊళ్ళో ఎవడో ఏదో కావాలన్నా చేస్తున్నాడు అనిపిస్తుంది. నాకు తెలిసి ఆ పిశాచిని కనుక మనం రక్షించగలిగితే ఆ పిశాచి ద్వారా మనం బోలు డబ్బులు సంపాదించవచ్చు. అంతేకాదు, ఏవో భయంకరమైన శక్తులు కూడా ఆ పిశాచి దగ్గర ఉన్నాయని అనుకుంటున్నాను. ఆ కొండోడు కూడా ఇది ఏదో కావాలని చేస్తున్నాడు. ఆయన కనుక మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా నేను మంచి డబ్బులే సంపాదించవచ్చు, లేదా భయంకరమైన మాంత్రుడిగా కూడా మారిపోతానన్నా. ఒక్కసారి మనిద్దరం కలిసి అసలు ఆ బండి ఆ కొండోడు ఎక్కడ తీసుకెళ్తున్నాడో వెళ్ళి చూసేద్దాం. అప్పుడు ఖచ్చితంగా ఆ పిశాచి గనక మనతో మాట్లాడితే నిజంగానే మనకి భయంకరమైన శక్తులన్నీ వస్తాయన్నా. ఆలోచించన్నా, ఎన్నాళ్ళని ఎలా గుండిపోతాం అని తమ్ముడు చెప్పగా ఆ మాటలు విన్న తన అన్న చాలా భయంతో ఇలా అంటూ ఉన్నాడు, ఒరే తమ్ముడు, అవన్నీ మనకెందుకురా? అసలే ఈ ఊర్లో మనం బతుకు తెరువు కోసం వచ్చాం. అలాంటిది ఈ ఊళ్ళో జరిగే ఈ సంఘటనలు చాలా భయంకరంగా ఉన్నాయి. దాని గురించి ఆలోచించడం కానీ దాని గురించి ఎవరితోనో మాట్లాడడం కానీ అంత మంచి పద్ధతి కాదు. ఈ ఊళ్ళో ఇంత భయంకరమైన సంఘటనలు జరుగుతుంటే ఉండడానికి నాకే భయంగా ఉంది. ఏదో ఒక విధంగా ఇక కొద్ది రోజులు కష్టపడి ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాంరా. ఎందుకంటే ఈ ఊళ్ళో ఏవో పిశాచాలు కూడా తిరిగేలా ఉన్నాయి. ఎందుకొచ్చినది? మన వల్ల ఎవరికి కీడు జరగకూడదు. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదానా తమ్ముడు అని తన అన్న తన తమ్ముడికి ఎంత నచ్చ చెప్పినా ఆ మాటలు మాత్రం తన చెవుకి ఏమీ ఎక్కలేదు. తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, ఈడొక పిరికి పంద, ఈయన్నే మనం అంచనాగా వేసుకొని ఈడితో పాటు ఉండిపోతే మనం ఎప్పటికీ ఇలాగ ఏడుతూ ఉండాల్సిందే. ఏదో ఒక విధంగా ఈ రోజు ఖచ్చితంగా ఆ పిశాచి ఎక్కడికి వెళ్తుందో, అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ పిశాచిని గనక నా వశంగానే చేసుకోగలిగితే నేను భయంకరమైన మంత్రశక్తులు కూడా పొందుతాను. ఆ పిశాచి సహాయంతో బోల్డ్ డబ్బు సంపాదిస్తాను అని చాలా స్వార్థపూర్వమైన బుద్ధితో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఎప్పటిలాగే సరిగ్గా ఈ తాటికల్లు వీరయ్య తాటి చెట్టు కింద ఏవో మంత్రాలు చదివి ఒక దీపాన్ని వెలిగించాడు. ఆ దీపం వెలిగించిన వెంటనే తాటికల్లు వీరయ్య ఆ చెట్లను ఎక్కి ఊరు చివరగా చూస్తూ ఉన్నాడు. సరిగ్గా 10 గంటల సమయం అయ్యేసరికి ఊరి చివరి నుంచి అగ్నిజ్వాలలో మండుతూ ఈ పిశాచిని తీసుకొని ఈ కొండ వ్యక్తి భయంకరమైన శబ్దాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. పిశాచి బలి, పిశాచి బలి, రక్త బలి, రక్త బలి అని భయంకరమైన శబ్దాలు చేసుకుంటూ ఆ కొండ మనిషి ఎడ్ల బండిపై ఆ పిశాచిని నిప్పుల్లో కాలుస్తూ తీసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది, నన్ను దానం చెయ్యొచ్చు, నా శక్తిని మీరు బంధించవచ్చు, కానీ బలి దీపంలో ఉన్న ఆ భయంకరమైన పిశాచి ఎప్పటికైనా ఈ బలిదానం తీసుకోక తప్పదు. అంతవరకు మీరు బ్రతకాలనుకున్న బ్రతుకు బ్రతకండి, తినాలనుకున్న తిండి తినండి, ఇక మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతలో ఈ తాటిపళ్ళు వీరయ్య ఆ శబ్దాలు విని తన చేతిలో ఉన్న ఆ యొక్క గూడతో శబ్దాన్ని ప్రారంభించాడు. ఇంతలో ఊర్లో తమ ఇళ్లలో భయంగా ఉన్న ఈ దంపతులిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇదిగో అయ్యా, తాటికల్లు వీరయ్య ఆ శబ్దాన్ని చేశాడు. ఏటో మనకి ఈ రోజు ఈ భయంకరమైన పనులనే చేయవలసి వస్తుంది. ఇదిగో
ఈ తాళిబెట్టు తీసుకుని వెళ్ళి ఆ రక్తపు కొండలో ముంచు. వెళ్ళు వెళ్ళు, లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం అయ్యా అని తన భార్య చెప్పగా ఆ మాటలు విన్న తన భర్త ఇలా అంటూ ఉన్నాడు. అవునే అవును, ఏటో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావు. పోనీ పొరుగురికెళ్ళి బతుకుదామంటే అక్కడ ఏ పని చేత కాదు. ఇక్కడే మనం అనుకున్న భూములు, మన ఆస్తులన్నీ ఇక్కడే ఉండిపోయాయి. ఈ ఊరిని విడిసి వెళ్ళాలంటే ఇక మనకి సాగు తప్ప మరొకటి లేదు. ఏం చేద్దాం, తప్పదు. నయానో భయానో ఈ ఊర్లోనే బతికేయడం మంచిదే. సరే సరే, ఆ తాళిబెట్టు ఇయ్యి అని చెప్పి ఆ ఊర్లో భర్తలందరూ తమ తమ ఇళ్ల ముందు తన భార్య మెడలో ఉన్న తాళిబొట్టును తీసుకుని నుంచుని ఉన్నారు. ఇది ఎంత చాటుగా భీమన్న తమ్ముడు చూస్తూనే ఉన్నాడు. సరిగ్గా కొద్ది సమయానికి ఊరి నడి మధ్యలోనికి ఆ కొండ మనిషి ఆ పిశాచిని తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రతి ఇంటి ముందు ఆ మగవాళ్ళందరూ తమ భార్య యొక్క తాళిబొట్టుని ఆ రక్తపు కొండలో ముంచి వెనక్కి తిరిగి చూడకుండా తమ తమ ఇళ్లలోనికి వెళ్లిపోయారు. ఈ కొండ వ్యక్తి ఆ బడిని నడుపుకుంటూ నేరుగా ఊరు చివరకు వచ్చేసరికి ఈ తాటికల్లు వీరయ్య తన చేతిలో ఉన్న తాటికొండలో తాటికల్లుని మొత్తాన్ని ఆ పిశాచిపై పోశాడు. వెంటనే ఆ పిశాచి ఎక్కడికక్కడే బూడిదలా మారిపోయింది. ఇది ఎంతా చూసి ఈ యొక్క భీమన్న తమ్ముడు ఆశ్చర్యపోయాడు. తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే జీటిదిదంతా, ఇంతవరకు ఎంత అగ్నిలో కాల్చినా సరే ఆ పిశాచి చావలేదు. సరిగ్గా ఊరు చివరి ఈ తాటి చెదురికి వచ్చేసరికి అతను పోసిన ఆ తాటి కళ్ళు వల్ల ఆ పిశాచి బూడిదలా మారిపోయింది. కానీ ప్రతిరోజు తిరిగి మళ్ళా బ్రతికి వస్తుంది. ఇది ఎంతా చూస్తుంటే నాకు ఏదో భయంగానే ఉంది. కానీ దీని వెనకాల ఏదో ఒక పెద్ద శక్తే ఉంది. ఆ శక్తిని గనక నేను తెలుసుకోగలిగి ఈ పిశాచి గనక నేను సాయం చేయగలిగితే నేను ఖచ్చితంగా ఈ పిశాచి దగ్గర కొన్ని శక్తులు నేర్చుకోనవచ్చు. ఈ పిశాచి ద్వారా ఆ భయంకరమైన శక్తిని కూడా పొందవచ్చు. అందుకు అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో, అసలు ఈ నియమం ఎందుకు జరపాలో ఇది ఎంత నేను తెలుసుకోవాలి. అసలు ఈ బూడిదని తను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో కూడా చూడాలి. ఇప్పుడే ఆ బండి వెనకాల నేను కూడా వెళ్తాను అని చెప్పి ఈ భీమన్న తమ్ముడు చాలా చాటుగా ఆ కొండ వ్యక్తి వెనకాల నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా వెళుతున్న గోపన్నకి ఒక్కసారిగా ఒక భయంకరమైన రూపం కనిపించినట్టుంది. తను ఇక ఏం చెయ్యాలో తెలియక ప్రాణభయంతో పరుగు పరుగు మన ఊర్లోనికి వస్తూ ఉన్నాడు. నన్నేం చేయదు, నన్నేం చేయదు, నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు అని చాలా వేగంగా పరిగెత్తుకుంటూ ఊరి మధ్యలోనికి వచ్చేసరికి ఒక్కసారిగా ఎవరో తాడు పట్టి లాగినట్టు అనిపించింది. ఆ చెట్టుపైకి లాగిన ఆ గోపన్నని తిరిగి మరలా మృతదేహంగా కిందకు పడింది. వెంటనే గోపన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఓం క్లీం క్షుద్రశ్య, ఓం క్లీం ప్రేతశ్య, ఓం క్లీం సమస్త రక్షకి ప్రత్యక్ష, ఓం క్లీం ప్రేతాత్మ బంధక్ష. మాత మంత్రాలవ్వ, నాకు తెలిసి ఈ చుట్టుపక్కల 4 గ్రామాలలో ఉన్న పిశాచాలన్నింటినీ మనం బంధించాం. వాటిన్నింటినీ వాటి రూపాలు మార్చి మన దగ్గరే బందీగా మార్చుకున్నాం. ఇక నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఎక్కడ పిశాచాలు ప్రేతాత్మ లాంటివి ఇక ఉండే ఉండవు. ఇక మనం హాయిగా మన శక్తిని పెంపొందించుకోవడానికి ఇక మనం సిద్ధంగా ఉందాం. శిష్య భైరిక, నువ్వు అనుకున్నది పొరపాటు. మనం బంధించి ఉన్నది కేవలం ప్రేతాత్మ పిశాచాలు మాత్రమే. వీటి నుంచి విడుదలైన ఆ శక్తి గనులు ఇంకా ఎక్కడో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి ఇక్కడ మనకి బందీగా ఉన్నట్టు ఉన్నా దీని శక్తి ఎక్కడొక్కడ ప్రలోభంగా మారుతూనే ఉంటుంది. మనం ఈ అడవి గృహలో, ఈ బలిదాన గృహలో ఇక్కడ మనం ఉన్న ఈ పిశాచాలు వాటి శక్తి ద్వారా తిరిగి మరలా పునర్జీవనం పొందడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ అడవికి దూరంగా రత్నగిరిపురం అనే ఒక గ్రామంలో సమస్య మొదలవబోతుంది. అందుకు కారణం మన ముందు ఉన్న ఈ భయంకరమైన పెట్టికే. ఈ పెట్టెలో పిశాచాల యొక్క శక్తి సంపుటికి నిపూడించబడి ఉంది. ఈ పెట్టె మన చేజారకుండా చాలా జాగ్రత్తగా వహించాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఏ పిశాచి చేత పడినా ఇక వాటి శక్తి అధికమయ్యి మన దగ్గర బందీగా ఉన్న ఈ పిశాచులన్నీ ఒక్కసారిగా బయటకు విడుదలవుతాయి. తద్వారా జరిగే వినాశనం చాలా ఘోరంగా ఉంటుంది. కావున మన శక్తి ఎప్పుడూ కేంద్రీకరించి ఇక్కడే జాగ్రత్తగా ఉంటూ ఉండాలి.